హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పర్సంటేజెస్ క్లాస్ 5. ఈరోజు మనం ఎలక్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఎలక్షన్స్ మీద క్వశ్చన్స్ అనేవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వైట్ కామన్గా వస్తాయి. చాలా ఈజీగా పంట మెథడ్స్ కాకుండా టగటగా చేసేలాగా మనం చూడొచ్చు. సో బేసిక్గా ఎలక్షన్స్ మోడల్లో మనం గమనించాల్సిన అంశాలు ఏంటి అంటే, ఒకటి టోటల్ ఓట్స్. మనకి వాడు చెప్పేటప్పుడు ఏమేమి చేస్తున్నాడో చిన్న బేసిక్స్ లాగా మీకు చెప్తాను, ఒకసారి గమనించండి. సో ఒకటి ఏం చెప్తారంటే, టోటల్ ఓట్స్ గురించి చెప్తారు కొన్ని సందర్భాల్లో. అయితే ఈ టోటల్ ఓట్స్లో కొన్ని ఓట్స్ చెల్లనివి ఉంటాయని కూడా చెప్తారు. సో విచ్ మీన్స్ వ్యాలిడ్ ఓట్స్. వీ నీడ్ టు థింక్ అబౌట్ టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్లో చెల్లనివి తీసేస్తే మిగిలినవి ఏమవుతాయి? వ్యాలిడ్ ఓట్స్ అవుతాయి. వ్యాలిడ్ ఓట్స్లో కొన్నిసార్లు బ్లాంక్ షీట్ పెట్టేశారు, లేకపోతే వేరే అంటారు, అవి కూడా తీసేయాలి మనకి. సో వ్యాలిడ్ ఓట్స్లో కొన్ని విన్నర్కి వెళ్తాయి, మిగిలినవి లూజర్కి వెళ్తాయి. ఇద్దరే కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి, విన్నర్కి కొన్ని వెళ్తాయి, లూజర్కి కొన్ని వెళ్తాయని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ వ్యాలిడ్ ఓట్స్, టోటల్ ఓట్స్ అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇచ్చినవన్నీ కూడా వ్యాలిడ్ ఓట్స్ అని తీసుకోకూడదు. మొత్తం ఓట్స్లో కొన్ని చెల్లనివి వేరే ఏమన్నా ఉంటే వాటిని పక్కన పెట్టేసి మిగిలిన ఓట్లలో విన్నర్కి లూజర్కి పంచాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విన్నర్కి ఎన్ని ఓట్లు వచ్చినా, లూజర్కి ఎన్ని వచ్చినా అవన్నీ వ్యాలిడ్ ఓట్స్ మాత్రమే. ఓకే, ఇన్వాలిడ్ ఓట్స్, తప్పుగా ఓట్లు వేస్తే చెల్లవు కదా, అవి కౌంట్ చేయకూడదు. ఇది ఒక్క ప్రాథమిక సూత్రాన్ని మనం మైండ్లో పెట్టుకుంటే ఈ సమ్స్ సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి మనం 1 by 1 చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎలక్షన్ దెర్ వర్ ఓన్లీ 2 candidates. ఇద్దరు మాత్రమే ఉన్నారు. వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సెక్యూర్డ్ 40% ఆఫ్ ఓట్స్ అండ్ ఈజ్ డిఫీటెడ్ బై the other candidate by 298 votes. The total number of votes polled is. సో ఈ క్వశ్చన్లో వ్యాలిడ్ ఓట్స్ అన్ని, టోటల్ ఓట్స్ అన్ని చెప్పలేదు. విచ్ మీన్స్ మొత్తం ఓట్స్ అన్నీ కూడా వ్యాలిడ్ ఓట్స్ అని అర్థం. సో ఇక్కడ వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనే కాన్సెప్ట్ రానప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గమనించాల్సింది ఏంటి అంటే, ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకడు విన్నరు, ఒకడు లూజరు. సో విషయం ఏంటి, వన్ ఆఫ్ ద క్యాండిడేట్ సెక్యూర్డ్ 40%. సో లూజర్కి 40% వచ్చాయి. ఎలా అని చెప్పాను లూజర్ అని? డిఫీటెడ్ బై అని క్లియర్గా చెప్పారు కాబట్టి. విచ్ మీన్స్ విన్నర్ గాట్ 60%. విన్నర్కి 60%, లూజర్కి 40%. విన్నర్కి లూజర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంతా మనకి 20% వస్తుంది. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? దట్ ఈస్ 298. 20% ఈజ్ 298. ఎందుకంటే లూజర్ 298 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సో వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత? 20%. 20% ఈజ్ 298. అడిగింది ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత మనకి? 100%. 20% 298 అయితే 100% ఎంత అవుతుంది? ఇంటూ 5. నేను చెప్పాను కదా మీకు, 20% నుంచి 100% ఎలా వస్తుంది? ఇంటూ 5 చేసేయండి. సో ఇక్కడ వాట్ ఎవర్ యూ సే, యూ హ్యావ్ టు మల్టిప్లై 298 by 5. 298 5తో మల్టిప్లై చేయడం ఎలాగా? 298 అంటే 300 - 2. 300 5 ఎంత? 1500 - 10 విచ్ ఈస్ 1490. సో చాలా వరకు లెక్కల్ని నోటుతో చేయడం, మైండ్లో చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ పెన్ను పేపర్ పెట్టి కాకుండా బ్రెయిన్లో చేస్తుంటే ఫాస్ట్గా అవుతుంది. మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటే ఎగ్జామ్లో అంత ఫాస్ట్గా మీరు చేయగలుగుతారు. ఓకేనా? ఇక్కడ 5 × 8 అలా చేయకూడదు. 300 - 2 అనుకోవడం. 5 300 1500 మైనస్ 5 2s 10. 1500 నుంచి 10 తీస్తే 1490. దట్స్ ఇట్. ఎంతసేపు పడుతుంది మనకి? టకటకా చేస్తే 10-15 seconds నుంచి పట్టదు ఎగ్జామ్లో చేసినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 candidates contested in an election. One got 60% of the votes and one by 1600 votes. 1600 ఓట్ల తేడాతో గెలిచాడు. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్? సేమ్ థింగ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్ చెప్పలేదు కాబట్టి విన్నర్కి 60% వచ్చాయి, విచ్ మీన్స్ లూజర్కి 40% వచ్చాయి. సో సేమ్ ఇందాకట్లాగే. సో విచ్ మీన్స్ డిఫరెన్స్ ఇస్ 20%. దిస్ 20% ఇస్ గివెన్ యాజ్ 1600. 1600 20% ఎలా వేశారు సార్? అక్కడ ఏం చెప్పారు? 1 by 1600. 1 by అంటే అర్థం ఏంటి? విన్నర్కి లూజర్కి మధ్యలో డిఫరెన్స్ పర్సెంటేజ్ టర్మ్స్లో 20% కాబట్టి అక్కడ మనకి 1600 వచ్చింది. సో మనకు ఆన్సర్ ఏంటి? 100%. టోటల్ ఓట్స్ అనేది 100% కాబట్టి ఇందాకలాగే 5 times 1600కి 5 times వేసుకుంటే మనకి 80,000 వస్తుంది. ఆన్సర్ ఈ 8,000 వస్తుంది. ఇట్ ఈస్ 8,000. 1600 × 5 ఈస్ 8,000 votes. 8,000 votes టోటల్ ఓట్స్. ఎంత సింపుల్ చూడండి. ఇస్తాము చాలా ఈజీగా మనం ఇది చేయగలిగాం. నెక్స్ట్ సమ్ చూడండి. ఇన్ అన్ ఎలక్షన్
there were two candidates. Candidate got 38% of the votes and lost. 38% వచ్చి ఓడిపోయాడు. ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు? 7,200 ఓట్లతో ఓడిపోయాడు. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. సేమ్ క్వశ్చన్, నో డిఫరెన్స్. లూజర్కి వచ్చినవి 38%, విచ్ మీన్స్ విన్నర్కి వచ్చినవి ఎంత? 62%. 38కి 62కి డిఫరెన్స్, 62కి 38కి డిఫరెన్స్ వస్తే మనకి 24% అనేది డిఫరెన్స్. సో దిస్ 24% ఈస్ గివెన్ యాజ్ 7,200. నౌ 100% ఎంత? ఈ క్యాలిక్యులేషన్ కూడా చూడండి ఎలా చేస్తానో. ఈ పర్సెంట్ ఇక్కడ పర్సెంట్ కొట్టేయండి. వర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ మనం కొట్టేయచ్చు. వర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ కొట్టేయచ్చు. క్రాస్ కొట్టకూడదు, క్రాస్ మల్టిప్లై చేయాలి. సార్ క్రాస్ మల్టిప్లికేషన్ చిన్నప్పటి నుండి చేసిందే కదా. ఇక్కడ ఎక్స్ అనుకొని 24x = 7,200 × 100 /c, తర్వాత x = 7,200 × 100/24 వేసి చేయొచ్చు కదా. అంత చేసేంత టైం ఎగ్జామ్లో ఉండదమ్మా. ఫాస్ట్గా చేయడం తెలుసుకోవాలి. సో కొట్టేస్తాం కదా. ఇక్కడ చూడండి 24 వన్స్ ఇమీడియట్గా ఇక్కడ నుంచే మనం క్యాలిక్యులేషన్ చేయాలి. 24 వన్స్ 24 3s, ఇది 300 × 100 ఎంత? 30,000. అయిపోయింది ఆన్సర్. దానికి ఇంకో స్టెప్ వేయకూడదు, అక్కడే సాల్వ్ చేయడం రావాలి. వర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ మీరు కట్ చేసేయచ్చు, ఏ ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. నేను ప్రతిసారి కూడా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈ వర్టికల్ హారిజాంటల్ కటింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఎక్కడగా మనం చేసేయచ్చు. ఈజీ క్వశ్చన్స్. కొంచెం ఇంకో మోడల్కి వెళ్దాం. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్, క్యాండిడేట్ గెటింగ్ 60% of the votes polled is elected by a majority of 14,000. నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. సేమ్ మోడల్. విన్నర్కి 60% వచ్చాయి. సేమ్ మోడల్ అమ్మ, మార్చాలి ఇప్పుడు. లూజర్కి ఏమో 40% వచ్చాయి. డిఫరెన్స్ ఏమో 20%. 20% ఈజ్ గివెన్ యాజ్ 14,000. సో 100% ఎంత అనేది క్వశ్చన్. ఇంటూ 5 14,000 ఇంటూ 5 మీరు వేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బై ఇక్కడ ఆన్సర్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బై ద విన్నింగ్ క్యాండిడేట్. సో ఇక్కడ 100% వేయకూడదు మనం. సో 20% బాగానే ఉంది, కానీ టోటల్ ఓట్స్ అడగలేదు. టోటల్ ఓట్స్ అడగకుండా ఏమడిగాడు? విన్నింగ్ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్స్ వచ్చాయని అడిగాడు. మరి విన్నింగ్ క్యాండిడేట్స్కి ఎన్ని వచ్చాయి? 60% వచ్చాయి. సో 20% 14,000 అయితే 60% ఎంత? ఇంటూ 3. సో ఇక్కడ కూడా ఇంటూ 3 విచ్ ఈజ్ 42,000. 42,000 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ ఏమడిగారో చూసుకోవాలి. ప్రతిసారి టోటల్ ఓట్సే అడగకపోవచ్చు. ఈసారి ఏమడిగారు? టోటల్ ఓట్స్ బదులు విన్నింగ్ పర్సన్కి ఎన్ని ఓట్స్ వచ్చాయని అడిగారు. విన్నింగ్ పర్సన్కి మనకి పర్సెంటేజ్ టర్మ్స్లో 60% అని తెలుసు కాబట్టి 20% 14,000 అయితే 60% ఎంత? ఆన్సర్ ఈస్ 42,000. నెక్స్ట్ మోడల్ చూడండి. ఇన్ అన్ ఎలక్షన్ 3 candidates, ఇక్కడ ఇద్దరు బదులు ముగ్గురు కంటెస్ట్ చేశారు. ఫస్ట్ క్యాండిడేట్ గాట్ 40% ఓట్స్, సెకండ్ క్యాండిడేట్ గాట్ 36% ఓట్స్. టోటల్ ఓట్స్ వచ్చేసి 36,000 అయితే మూడో క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయని అడిగాడు. చూడండి, ఫస్ట్ క్యాండిడేట్కి 40% అయితే, సెకండ్ క్యాండిడేట్కి 36% అయితే, థర్డ్ క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి? కామన్ సెన్స్. టోటల్ 100% కదా. 40 + 36 ఎంత మనకి? 76. మరి 100లో 76 తీసేస్తే మనకి మిగిలేది 24. సో 24% వచ్చాయి థర్డ్ క్యాండిడేట్కి. చెప్పడం ఏం జరిగింది అక్కడ? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఏమో 36,000 అన్నారు. విచ్ మీన్స్ 100% కదా టోటల్ అంటే. 100% ఈక్వల్ టు 36,000 అయితే 24% ఎంత అనేది క్వశ్చన్. సో పర్సెంట్ కొట్టండి, 2 0 కొట్టండి. యువర్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్. రిమైనింగ్ మల్టిప్లై చేసేయండి. 360 × 24. ఎలా చేస్తాం 360 × 24 మల్టిప్లికేషన్? సో 360 is nothing but 400 - 4 × 24. 24 4s ఎంత? 9,600 - 24 4s ఇక్కడ 96. దిస్ విల్ బి యువర్ ఆన్సర్. ఎంత వచ్చింది? అంతేనా? 400 - 4 కాదు, 40. 400 - 40 కాబట్టి 9,600 - 960 ఈజ్ యువర్ ఆన్సర్. 0 4 95లో 9 తీస్తే 86. 8640 ఈజ్ యువర్ ఆన్సర్. 400 - 4 కాదు, 360 కదా. 400 - 40. 24 400s 9,600, 24 40s 960. రిమూవ్ చేస్తే మనకి 8640 వచ్చింది. బండగా మల్టిప్లికేషన్ చేయకూడదు. ప్రతి చోట కూడా కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే ఫాస్ట్గా ఎలా మల్టిప్లై చేయాలి, ఫాస్ట్గా ఎలా యాడ్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? 2 candidates కంటెస్టెడ్ అన్ ఎలక్షన్. విన్నింగ్ క్యాండిడేట్కి 54% వచ్చాయి. 88 ఓట్స్ తేడాతో గెలిచాడు.
ఇక్కడ చూడండి చిన్న వేరియేషన్ ఇచ్చారు. 58 votes వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇందాకే చెప్పాను వ్యాలిడ్ ఇన్వాలిడ్ అని కూడా ఇస్తారు. అన్ని ఓట్లు వ్యాలిడ్ కాదు, 58 ఓట్లు ఇన్వాలిడ్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ది ఎలక్షన్. టోటల్ ఓట్స్ ఎన్ని అనేది అడిగారు. సో ఇక్కడ అడిగింది ఏంటి అంటే మనకి ఇద్దరు పోటీ చేశారు, విన్నర్కి 54% వచ్చాయి, విచ్ మీన్స్ లూజర్కి చూడండి వ్యాలిడ్ ఓట్స్లో టోటల్ వ్యాలిడ్ ఓట్స్ మనం 100% అనుకుంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ టోటల్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ 100% అనుకుంటే అందులో 54% విన్నర్కి వస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 46% లూజర్కి వచ్చినట్టు. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 8%. 8% వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు వాడు 88 అని ఇచ్చాడు. ఎందుకంటే 1/88 votes అంటే అర్థం ఏంటి, విన్నర్కి లూజర్కి మధ్య వేరియేషన్ 88 అని అర్థం. సో 8% ఈజ్ 88 విచ్ మీన్స్ 100% ఎంత 8% 88 అంటే 8 11s అవుతుంది. పర్సెంట్ కొట్టేయండి, క్రాస్ చేసేయండి. సో దిస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1100. అయితే ఆన్సర్ 1100ఆ? ఆన్సర్ 1100 కాదు. ఎందుకంటే దిస్ 1100 ఈజ్ నథింగ్ బట్ యువర్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. మనం ఇప్పుడు కనుక్కుంది వ్యాలిడ్ ఓట్స్. క్వశ్చన్ ఏమి అడిగారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అడిగారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అంటే వ్యాలిడ్ ప్లస్ ఇన్వాలిడ్. 1100 వ్యాలిడ్ మరియు 58 ఇన్వాలిడ్ రెండు కలిపితే 1158 ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ఈ 1100 కూడా ఆప్షన్స్లో ఇచ్చారు, 1100 కూడా మనకి ఆప్షన్స్లో ఇచ్చారు. కాబట్టి ఈ 1100 అనేది మనకి ట్రాప్. ఇది ట్రాప్. సో 1100 ఇలా చేయగానే 1100 వస్తుంది, అక్కడ పెట్టేస్తాం. అందుకే వ్యాలిడా ఇన్వాలిడా టోటలా ఏమడిగారు. ఇన్వాలిడ్ కూడా ఇచ్చారంటే వ్యాలిడ్ ప్లస్ ఇన్వాలిడ్ కలిపితే టోటల్ వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇన్ అన్ ఎలక్షన్ దెర్ ఆర్ ఓన్లీ 2 candidates. 25% of the voters in the election did not cast their vote. మొత్తం ఓటర్స్ 100% అని మనం అనుకుంటే 25% of them did not cast vote అంటే అసలు ఓటు వేయలేదు. The winner got 64% of the remaining votes. అంటే 25% చూడండి, టోటల్ 100% అనుకుంటే, టోటల్ 100% అనుకుంటే దీంట్లో 25% డిడ్ నాట్ కాస్ట్ ఓట్. వీళ్ళు ఓటే వేయలేదు. సో మిగిలింది ఎంతమంది 75% మెంబర్స్. అయితే విన్నర్ గాట్ 64% ఆఫ్ ద రిమైనింగ్. ఈ రిమైనింగ్ ఈ 75%లో గుర్తుపెట్టుకోండి, ఈ 75%లో 64% విన్నర్కి వచ్చాయి. అంటే లూజర్ కింద వచ్చినట్టు 36% వచ్చినట్టు. చూడండి, దెన్ ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఎలక్షన్ హూ డిడ్ నాట్ కాస్ట్ దేర్ ఓట్ అండ్ ద ఓట్స్ అబ్టైన్డ్ బై ద లూజర్. ఓటు వెయ్యని వాళ్ళకి లూజర్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడిగారు. సో మనం ఏం చేద్దామంటే ఈ 100%ని మనం ఎక్స్ అని అనుకుంటే ఓటు వెయ్యని వాళ్ళు ఏమవుతారు 25% ఆఫ్ ఎక్స్ అవుతారు. ఓటు వెయ్యని వాళ్ళు 25% ఆఫ్ ఎక్స్, ఓటు వేసిన వాళ్ళు 75% ఆఫ్ ఎక్స్. ఓటు వేసిన వాళ్ళలో ఓడిపోయినోడికి వేసినవి అన్నీ 36%. 64 గెలిచినోడికి, ఓడిపోయినోడికి 36. కాబట్టి దీనికి ఇంటూ 36% వేసుకుంటే మనకి ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో ఇది లూజర్ నెంబర్ అవుతుంది. ఇది లూజర్ నెంబర్ అవుతుంది. ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో ఇదేమవుతుంది మనకి హూ డిడ్ నాట్ కాస్ట్. డిడ్ నాట్ కాస్ట్ అలా క్లియర్గా ఇచ్చేసాడు. డెంట్ కాస్ట్ ఇదవుతుంది, అదేమో లూజర్ అవుతుంది. అడిగింది ఏంటి, ఈ రెండింటికి మధ్య రేషియో అడిగాడు. సో ఇలాగే ఉంచి మీరు ఈ ఎక్స్ కొట్టేయండి, పర్సెంట్ కొట్టేయండి, ఓకేనా. ఇది ఇలా కొట్టేసేయండి. కొట్టేస్తే మనకి ఇక్కడ సో పర్సెంట్ ఎందుకు కొట్టేయడం, ఇలా ఉండండి, ఇలా ఉంచండి. సో ఇక్కడున్న పర్సంటేజ్ ఇక్కడున్న పర్సంటేజ్ నేను కొట్టేస్తాను. ఈ 75% ఏమని రాద్దాము, లెట్స్ కాల్ ఇట్ 3/4. 75% ఇస్ నథింగ్ బట్ 3/4 కదా మనకి పర్సంటేజెస్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో 3/4 ఇంటూ 36, 4 1s 4 9s. సో 3 into 9 విచ్ ఈస్ 27. సో ఆన్సర్ ఏంటి, ఇక్కడేమో 25 మిగిలింది, అక్కడేమో 27 మిగిలింది. యువర్ ఆన్సర్ ఈజ్ 25:27. ఆన్సర్ 25:27. అయితే ఇక్కడ పర్సంటేజ్ కొట్టి అది చేయొచ్చు, కానీ నేను 75% మనం ఈజీగా 3/4 అని రాసేయచ్చు. అందుకని ఇక్కడున్న పర్సంటేజ్ నేను కొట్టేశాను. ఇక్కడ కొట్టొచ్చు, అక్కడ కొట్టచ్చు, మన ఇష్టమే.
అయితే కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే 75% ఇమీడియట్ ఫ్రాక్షన్ నాకు తెలుసు, 36% ఫ్రాక్షన్ నాకు తెలియదు. సో 75% 3/4 రాస్తే 4తో 36 తగ్గిపోతుందని నా మైండ్లో పడింది. అందుకని అట్లా మనం చేసేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే మనకి ఫ్రాక్షన్స్ తెలిస్తే వాడడానికి ట్రై చేయండి, అది సులువు అవుతుంది. నెక్స్ట్ వన్. In an election, 10% of the voters on the voters list did not cast their votes. Voters list లో 10% ఓట్లే వేయలేదు. 60 voters cast their ballot papers blank. 60 మంది ఓట్లు వేశారు కానీ బ్లాంక్గా వేసేశారు. అంటే ఎవరికి ఓటు వేయలేదు అని అర్థం. There were only 2 candidates. Winner was supported by 47%. Winner was supported by 47% of all the voters in the list, and he got 308 votes more than his rival. విన్నర్కి 308 more than his rival వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. నౌ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ద లిస్ట్ వాస్. చాలా చాలా ఈజీ క్వశ్చన్, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే చేయగలుగుతాం, లేకపోతే లేదు. ఎలక్షన్లో గుర్తుపెట్టుకోండమ్మా, 10% వాళ్ళు ఓట్లే వెయ్యలేదు. మరి ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది? 90%. 90%, లెట్స్ కాల్ ఇట్ ఎక్స్. 90% ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది టోటల్ లిస్ట్ అయితే 10% వేయలేదు కాబట్టి 90% ఓట్లు వేశారు. వేసిన వాళ్ళలో 60 ఓట్స్ అనేవి చెల్లలేదు. 60 ఓట్స్ ఏమయ్యాయి? బ్లాంక్. చెల్లకపోవడం కదా బ్లాంక్. అంటే ఆ 60 ఓట్లు విన్నర్కి వెళ్ళలేదు, లోజర్కి వెళ్ళలేదు. సో నేనేమంటానంటే ఈ 90% ఆఫ్ ఎక్స్ మైనస్ 60 ఏదైతే ఉందో ఇవి విన్నర్కి మరియు లూజర్కి కలిపి వచ్చిన ఓట్లు. విన్నర్కి మరియు లూజర్కి కలిపి వచ్చిన ఓట్లన్నీ ఇవి. ఎలా చెప్తున్నాను నేను? విన్నర్కి వచ్చినవి లూజర్కి వచ్చినవి అంటే ప్రాపర్గా వేసిన ఓట్లనే కదా అర్థం. బ్లాంక్ వేసినవి కౌంట్ అవ్వవు, ఓట్లు వేయనివి కౌంట్ అవ్వవు. సో ఎక్స్లో ఓట్లు వేయని వాళ్ళు ఆల్రెడీ తీస్తాం, 90% ఆఫ్ ఎక్స్ అయింది. దాంట్లో బ్లాంక్ క్యాండిడేట్లు తీసేస్తే 60 తీసేస్తే ఇది విన్నర్కి మరియు లూజర్కి కలిపి వచ్చిన ఓట్లు అని మనం చెప్పవచ్చు. అయితే అక్కడ ఏం చెప్పాడు? విన్నర్కి 47% ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ అని ఎలా చెప్తున్నాం? ఆల్ ది ఓటర్స్. మనం ఇనిషియల్గా మొత్తం ఓటర్స్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి విన్నర్కి వచ్చింది ఏమవుతుంది మనకి? 47% ఆఫ్ ఎక్స్ అవుతుంది. సార్ విన్నర్ది ఓకే, మరి లూజర్ది తెలియదు కదా అని మీరు అనొచ్చు. లూజర్ది కూడా మనకు తెలుసు. ఏం తెలుసు మనకి? విన్నరు 308 ఎక్కువ వచ్చాయి లూజర్ కంటే. అంటే లూజర్కి విన్నర్ కంటే ఎన్ని రావాలి? 308 తక్కువ రావాలి. సో లూజర్ ఈజ్ ఈక్వల్ టు విన్నర్ మైనస్ 308, అంతే కదా? మరి విన్నర్ ఎంత? 47% ఎక్స్ కాబట్టి లూజర్కి వచ్చింది 47% ఆఫ్ ఎక్స్ మైనస్ 308. సో దీన్ని ఎలా రాయొచ్చు? 94% ఆఫ్ ఎక్స్ మైనస్ 308గా మనం రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 308ని అటుపక్క పంపించి, ఈ 308ని ఇటుపక్క పంపించి, ఈ 90% ఇటుపక్క పంపించండి. అప్పుడు ఏమవుతుంది మనకి? ఒకసారి అరేంజ్ చేసేస్తున్నాను, ఒకసారి మళ్ళీ చూడండి. ఇది అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ 90% ఆఫ్ ఎక్స్ మైనస్ ఎంత నెంబర్ 60 ఈజ్ ఈక్వల్ టు 97% ఆఫ్ ఎక్స్ మైనస్ 308. సో ఈ 308 ఇటు తీసుకొచ్చి ఈ 90% అటు పంపించాం అనుకోండి. 308 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 97లోంచి 90 తీస్తే మనకి 7% ఆఫ్ 94. ఇది ఇక్కడ 47 కదా, 47 ప్లస్ 47 94 అవుతుంది. ఇట్ విల్ బి 4% ఆఫ్ ఎక్స్. సో 308లో 60 తీస్తే మనకి 248 ఈజ్ ఈక్వల్ టు 4% ఆఫ్ ఎక్స్. సో ఈ పర్సెంట్ ఇక్కడ కొట్టేసామంటే ఇక్కడ 2 సున్నాలు యాడ్ అవుతాయి. ఇక్కడ 4 అనేది దీన్ని కొడితే 4 6 4 2s. సో ఆన్సర్ ఈజ్ 6200. 6200 అనేది మనకి ఫైనల్గా ఇక్కడ వస్తున్న ఆన్సర్. ఎంత ఈజీ సమ్ ఇది? చాలా ఈజీ సమ్. వేర్ ఓన్లీ యూజింగ్ లాజిక్. ఆ పర్సంటేజ్లు అలాగే వాటిని తెగ్గొట్టి వెళ్లకుండా లాస్ట్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే స్టార్టింగ్ నుంచి క్యాలిక్యులేషన్ చేయడం మొదలు పెడతారు. వద్దు, స్టార్టింగ్ లాజిక్ పట్టుకోండి, క్యాలిక్యులేషన్స్ చివరికి పెట్టండి. సో లాజిక్తో వెళ్తే చివరిలో సింపుల్గా తేల్చేయచ్చు. స్టార్టింగ్ నుండి క్యాలిక్యులేషన్ చేసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ పెరుగుతుంది తప్పితే ఉపయోగం అనేది లేదు. అయ్యో అయిపోయాయి. సో ఎలక్షన్ మోడల్లో డిఫరెంట్ మోడల్స్ మనం ఈరోజు ట్రై చేసాం. వ్యాలిడ్ ఇన్వాలిడ్ చూసాము, ముగ్గురున్న ఓట్స్ చూసాము, రేషియోస్ చూసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసాము. సో రేపు ఇంకొక మోడల్తో మళ్ళీ కలుద్దాం.
టేక్ కేర్, బై బై. మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.